ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినము దేవుడు అనుగ్రహించే వాగ్దానం ద్వారా నూతన బలాన్ని పొందుకుంటున్నారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే మన గురించి మనం దేవుడికి చెప్పకపోయినప్పటికీ కూడా అంతరంగంలో ఉన్న బాధను ఎరిగి దానికి సూటబుల్ మాటని దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ప్రేమలోనే అందులోనే ప్రేమ అనేది వ్యక్తపరచబడుతూ ఉంటుంది. ఆ ప్రేమను అర్థం చేసుకోండి, దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాగ్దానాన్ని అంగీకరించి దాని చొప్పున నడిస్తే వాగ్దానము కేవలం మాటల మట్టుకు కాక శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అందించున్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, నీ ఎడల నా ప్రేమ సగం మట్టుకు కాదు, కొంతకాలం మట్టుకు కాదు, కానీ శాశ్వతమైన ప్రేమ. ఈ మాట దేవుడు ఎందుకన్నాడు తెలుసా అండి? మనుషులందరి ప్రేమలు చూసుకుంటూ వస్తున్నాం కదండి, వాళ్ళందరి ప్రేమలు శాశ్వతమైనది కావు. కొంతకాలం బాగా ప్రేమిస్తారు, దాని తర్వాత మనం అర్ధభయం విన్న తర్వాత మొదటి ప్రేమ అనేది ఎవరి దగ్గర నుండి దొరకదు. మన తల్లిదండ్రులు తప్ప మనల్ని ఎవరు అలా ప్రేమించలేరు. ఈవెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు మనల్ని ప్రేమించినంతలో ప్రేమించలేరు. ఎందుకంటే మనకు బరువు, బాధ్యత, మంచి చెడు అన్నీ తెలిసిపోతుంది కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్ అని చెప్పేసి మనల్ని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి మనుషులు వదిలేసినంత ఈజీగా దేవుడు వదిలేయడు, కానీ దేవుడి ప్రేమ మన ఎడల శాశ్వతంగా ఉందని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు ఎంత వ్యత్యాసం ఉందంటే, ఎవరైనా ఏ మనిషి అయినా సరే అండి, వాళ్ళ సమయాన్ని వదులుకొని నీకోసం టైం వెచ్చేస్తున్నారు అని అంటే, వాళ్ళ యొక్క మంచి యొక్క వాళ్ళు ఎవ్రీథింగ్ వదులుకొని నీ వెంట పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నారు. సంథింగ్ దే డిజర్వ్ ఫ్రమ్ యూ అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది డబ్బును చూసి వెంట పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోదు అనుకునే వాళ్ళు వాళ్ళ సమయాన్ని పక్కకు పెట్టి మరి నీకోసం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళు నీ దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నారు. ఒక్కసారి నీ దగ్గర ఏదీ లేదు అని చెప్పేసి వాళ్ళకు తెలియపరచబడిన తర్వాత వాళ్ళ యొక్క హద్దుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క మనస్తత్వం అనేది అలాంటిది. మనుషుల యొక్క నైజం, మనుషుల యొక్క కల్చర్ అనేది అలాగుంటుంది. కానీ మీ వలన ఏది ఆశించక, మీ వద్ద నుండి ఏది కూడా కోరుకోక ప్రేమించే ప్రేమ కేవలం యేసయ్య ప్రేమ మాత్రమే. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడు? స్తుతుల విషయానికి వస్తే మనకంటే పరిశుద్ధమైన నోరులు ఆయన స్తుతిస్తున్నాయి. మరి దేవునికి మనం ఏ రీతిగా సహాయపడగలము? అనేకులకు ఆయన గురించి పరిచయం చేయడమా? సువార్త విషయానికి వస్తే నీకంటే ఎక్కువగా, నాకంటే ఎక్కువగా దూతలు చాలా చక్కగా సువార్త చేస్తాయండి. ఆయనకు మన ద్వారా ఎలాంటి అవసరం లేదు, కానీ ప్రేమ మాత్రమే మన విషయంలో దేవుడు చాలా కీన్గా కేర్ తీసుకోవడానికి అది ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉంది. అర్థం చేసుకోండి దేవుని ప్రేమను, ఆ శాశ్వత ప్రేమ ప్రకారం ముందుకు సాగండి. దేవుని మీరు ప్రేమిస్తే దేవుని ప్రేమ అనేది మీరు అధికంగా పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అందించిందాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమ యొక్క విలువని ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానం ద్వారా మీరు బయలుపరిచినందుకు నీకు వందనాలు. మనుషుల ప్రేమ అయినను, స్నేహమైనను సగం మట్టుకు కొద్ది కాలము చూచి ఉంటున్నాము తండ్రి. కానీ తండ్రి, యువర్ లవ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ తండ్రి. నీ ప్రేమ అనేది తండ్రి శాశ్వతమైనది, సదాకాలం ఉండి నీ ప్రేమను తండ్రి మేము అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. నీ కృప, నీ దయ, నీ దక్షిణాసం తోడుగా ఉంచండి. ఎంతమంది అయితే మనుషుల ప్రేమలను రుచి చూసి తండ్రి వాళ్ళ ప్రేమలో ఒక విసుకో, ఒక నిరాశ కలిగి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విని ఉన్నారు, వారందరి జీవితంలో నీ ప్రేమ రుచి చూపించండి. నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానం తను నెరవేర్చి మంచి కృపను దయచేయను. నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.